కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన కాన్ నుంచి పథకాలేంది, పనితీరేంది, పతారేంది, పబ్లిక్ ల మాటలేంది అనే దానికన్నా గవర్నమెంట్ పడిపోతది, కూలిపోతది అనుకుంటే ఈయనొస్తున్న మాటలే ఎక్కువ. ఓనాడు కాకుంటే ఓనాడు తక్కువైతేతి అనుకుంటే ఇంత ఇంత ఈ ముచ్చట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ తక్కువైతలేవు. మీదికెళ్ళి కాంగ్రెస్ లో సీఎం రేవంత్ అంటే వడనోళ్ళు సపరేట్ గ్రూప్ కట్టి ఏన్కంగా పని చేస్తున్నారని కూడా ఈయనొస్తూనే ఉండే. ఇక ఇప్పుడు కొత్తగా బీజేపీ లక్ష్మణ గీ ముచ్చట ముంగటేసుకుండు. రేవంత్ రెడ్డి మీద పక్క పాటోలది ప్రేమన జాల పైలం చెప్పే సోపత ఏది తెలుస్తలేదు. మీ పాటోలే నీ మీద కుట్రలు చేస్తురు, దెబ్బతీసే ముఠా తయారయ్యారు అనుకుంటా నోర్నోయంగా చెప్తానే ఉన్నారు. ఇలా బీజేపీ లీడర్ లక్ష్మణ్ అన్న కూడా గిదే ముచ్చట ముంగటేసుకొని ఇగో గీ తీర్లా మాట్లాడుకొచ్చిండు. రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లె వెతుకున్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందడానికి తన పైన కుట్ర జరుగుతుందని, తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మీ పార్టీలో కుట్రలు పడుతున్నారా, లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా అని వారికి తెలిసిన విషయం. మొన్నటి దాంకనే పార్టీలతోటి తేడా లేకుండా అందరు లీడర్లుండి కాంగ్రెస్ కూలిపోతది, హస్తం లీడర్లు మాకు టచ్లున్నారు, గవర్నమెంట్ ను గంగల కలిసేటట్టు చేస్తందుకు ఎంతో దూరం లేదనుకుంటా డైలాగులు దంచిగొట్టిర్రు. ఇప్పుడేమో ఎవలో బయటోళ్ళు బాక్సులలో సద్దులు కట్టుకొని వచ్చి గుట్టలల్లా గుట్టుగా మీటింగ్లు పెట్టుకొని తన్లాడే అక్కరే లేదు. గాంధీ భవన్ లో తిరిగే లీడర్లే లేని రందులు మోపు చేస్తుర్రు. రేవంత్ కు అంతు సిక్కకుట పని కానిస్తారు అని అనబట్టిర్రు. మొన్న కొడంగల్లా రేవంత్ రెడ్డి అనుకొచ్చిన మాటలు చూస్తుంటే కూడా ఇటువంటి పక్కపాటోళ్ల మాటలకి ఇంకింత బలం పెరిగినట్టే అనిపిస్తుంది. మరి ఈ మాటలకి కాంగ్రెస్ లీడర్లు సీఎం రేవంత్ ఏ తీర్ల కౌంటర్లతో తయారుగుంటారో చూడాలి. మరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని వెనకటి సినిమాలల్లా పాటలే కాదు, ఇగో ఈ తీర్ల ముంగట పడుతురు కూడా ఆడోళ్ళు. ఏది నడిచినా మేము ఊకున్నంత సేపే, మాకు తిక్కరేగే కోపానికి వస్తే తగ్గేదే లేదు, ఎవ్వలేం చెప్పినా ఊకునేదే లేదని ఇగో గిట్ల ప్రతాపం చూపించి కోపం తీర్చుకున్నారు. ఏయ్ తల్గి తగ్గన తగ్గకుర్రే అక్కలు, ఆ గది అట్లా చల్ మంచిగా చెప్తే గీళ్ళేడింటారే. శివాంగుల్ లెక్క మీరు సీన్లకి ఎంటర్ అయితేనే ట్రెండ్ సెట్ అవుతుంది, లేకుంటే గీ మొగలు ఏడింటారు. ఏమంటారు, మామూలుగా లేదు కదా అక్కల ఉక్రోషం. ఎందుకు అనుకుంటారు మళ్ళా? ఆదిలాబాద్ తలమడుగు మండలం కోసాయి ఊర్లే మొగోళ్ళంతా తాగి పానాలు ఖరాబ్ చేసుకుందే కాకుండా ఇంటి నాగం చేస్తుర్రని కళ్ళు దుకాణాలు బంద్ చేయమని అడుక్కుర్రు. అయినా సుత పైసల కాశవాడి దుకాణ పోళ్ళు తాగుడుకు అలవాటై ఇంటి మొగోళ్ళు ఎవ్వలింటలేరని ఆళ్లే సీన్లకి ఎంటర్ అయి గిట్ల ఏడి కాడికి ప్యాకెట్లు బాటిళ్లు అన్ని వలగొట్టి నడి రోడ్ల మీద పారబోసిర్రు. ఎందుకే అక్కలు మళ్ళా గిట్ల చేసిర్రు అని అడిగితే, లేకపోతే ఏందిరా మంచిగా చెప్తే శవున పెడుతురా అసలు మా మాట? వాళ్ళు తాగి పానాలు పోతే మా ఇండ్లు మునుగయ్యా, మా బతుకులు మా పిల్లగాండ్ల భవిష్యత్తు ఏం కావాలి? అందుకే గిట్లా చేసినాం. మేం చేసిందేమన్నా తప్ప? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు చేసి చూపించిర్రు. గట్లుంటది మళ్ళీ ఆడోళ్ళతోని, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు చేసి చూపించిర్రు. అలా కోపాన్ని తీర్చుకున్నారు. ఇక